హలో ఎవరివన్, వెల్కమ్ టు బీయింగ్ ఫైనాన్స్ గై. ఫస్ట్ ఆఫ్ ఆల్, హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. ఇది ఇండియన్ లాస్ ప్రకారంగా ఒక సపరేట్ లీగల్ ఎంటిటీ అనమాట. అంటే మనం ఎలాగో అలాగే ఒక కంపెనీ ఎలాగో అలాగే ఒక హెచ్యుఎఫ్ కూడా అంతే. సో ఈ హెచ్యుఎఫ్ అనేది కేవలం హిందూస్, బుద్ధిస్ట్, సిఖ్స్ అండ్ జైన్స్ కి మాత్రమే వర్తిస్తుంది. అలాగే హెచ్యుఎఫ్ అనేది ఒక పర్సన్ కి మ్యారేజ్ అవ్వగానే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ హెచ్యుఎఫ్ తో ఫ్యామిలీ ప్రాపర్టీయే కాదు, ఒక బిజినెస్ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. అలాగే హెచ్యుఎఫ్ పేరున మీరు ప్రాపర్టీ కొనొచ్చు, అలాగే ప్రాపర్టీ గిఫ్ట్ ఇవ్వచ్చు. ఇంకా హెచ్యుఎఫ్ ఎలా వర్క్ అవుతుంది అన్న విషయానికి వస్తే, హెచ్యుఎఫ్ అనేది ఇండియన్ జాయింట్ ఫ్యామిలీ బేస్ స్ట్రక్చర్ ని ఆధారంగా వర్క్ అవుతుంది. అంటే ఇంటిలో పెద్ద వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఫాదర్ గానే అవ్వచ్చు ఆర్ గ్రాండ్ ఫాదర్ గానే అవ్వచ్చు, అలాగే అలాగే ఇంట్లో ఉన్న ఎల్డర్ బ్రదర్ అయినా అవ్వచ్చు. సో వాళ్ళనే బేసిక్ గా కర్త అని పిలుస్తాము హెచ్యుఎఫ్ లో. అలాగే మిగిలిన వాళ్ళందరినీ మెంబర్స్ ఆర్ కో పార్ట్నర్స్ అని పిలుస్తాము. సో కర్త అనే వాళ్ళు హెచ్యుఎఫ్ యొక్క ఆల్ ఆపరేషన్స్ చూసుకుంటారు. అంటే హెచ్యుఎఫ్ యొక్క ఆథరైజ్డ్ సిగ్నేటరీగా కింద కూడా వర్క్ చేస్తారు. హెచ్యుఎఫ్ పైన ప్రాపర్టీ కొనాలన్నా లేదంటే ఒక బిజినెస్ ఆపరేట్ చేయాలన్నా అంతా కర్త చూసుకుంటారు. అలాగే ఇంకా మెంబర్స్ విషయానికి వస్తే, మెంబర్స్ లో కో పార్ట్నర్స్ అలాగే మెంబర్స్ కింద డివైడ్ అవుతారు. కో పార్ట్నర్స్ అంటే ఆ ఫ్యామిలీలో ఉన్న లీగల్ హైర్స్ అందరూ, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. సో ఒక ఫ్యామిలీ తీసుకుంటే ఆ ఫ్యామిలీలో కొడుకు, కూతురు కో పార్ట్నర్స్ అయితే, కొడుకు యొక్క భార్య ఎవరైతే కోడలు ఉన్నారో వాళ్ళు మెంబర్ అవుతారు. ఈ కో పార్ట్నర్ కి పూర్వాస్తులు ఏవైతే ఉంటాయో వాటిలో రైట్ ఉంటుంది. అలాగే ఈ మెంబర్స్ కి వాటి నుంచి వచ్చిన ఇన్కమ్ మీద రైట్ ఉంటుంది, కానీ ఆ ప్రాపర్టీ మీద రైట్ ఉండదు. అలాగే హెచ్యుఎఫ్ ఆన్ చేసిన ఇన్కమ్ ని హెచ్యుఎఫ్ అకౌంట్ కి ట్రీట్ చేస్తాము. అది బిజినెస్ ఇన్కమ్ అయినా, ప్రాపర్టీస్ నుంచి వచ్చే రెంటల్ ఇన్కమ్ అయినా. సో దీనితో మనం హెచ్యుఎఫ్ కి సపరేట్ ట్యాక్స్ రిటర్న్ వేసి ఆ వచ్చిన ఇన్కమ్ ని హెచ్యుఎఫ్ ఇన్కమ్ గా చూపించి ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. సో హెచ్యుఎఫ్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. సో హెచ్యుఎఫ్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఒక లీగల్ డీడ్ క్రియేట్ చేసుకోవాలి. దాంట్లో ఎవరు కర్త, అలాగే ఏమేమి ఆస్తులు జతపరుచుతున్నామో, అలాగే ఎవరెవరు మెంబర్స్ అనేది మనం చూపించాలి. హెచ్యుఎఫ్ అనేది పూర్వాస్తులు ఏమీ లేకపోయినా ఫామ్ చేయొచ్చు. సో ఒక్కసారి డీడ్ క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని ప్రాపర్ గా స్టాంపింగ్ అలాగే నోటరీ చేపిస్తే ఒక ఎడిషనల్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అలాగే ఆ డీడ్ ప్లస్ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ తో మనం పాన్ కార్డ్ కి అప్లై చేయొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ పాన్ కార్డు ఒకసారి ఇష్యూ చేసిన తర్వాత హెచ్యుఎఫ్ క్రియేట్ అయినట్లే. సో ఒకసారి హెచ్యుఎఫ్ క్రియేట్ అయిన తర్వాత ఎవరైతే కర్త ఉన్నారో వాళ్ళు బ్యాంక్ అకౌంట్ కి అప్లై చేయొచ్చు. వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ వస్తుంది. సో ఒకసారి బ్యాంక్ అకౌంట్ రాగానే యథావిధిగా హెచ్యుఎఫ్ వాళ్ళ బిజినెస్ కానీ, లేదు అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, అలాగే ప్రాపర్టీస్ ని మేనేజ్ చేసుకోవచ్చు. హెచ్యుఎఫ్ సపరేట్ లీగల్ ఎంటిటీ కనుక హెచ్యుఎఫ్ కి మనం సపరేట్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయొచ్చు. సో మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక శాలరీడ్ పర్సన్, అతనికి ఎఫ్డీలు ఉంటే ఆ ఎఫ్డీ ఇన్కమ్ అతనికి వస్తే, అతను 30% స్లాబ్ లో ఉంటే ఆ ఎఫ్డీ ఇన్కమ్ 10,000 వచ్చినా ఆ 10,000లో 30% అంటే 3,000 ట్యాక్స్ కింద పే చేయాల్సి వస్తుంది. అదే ఎఫ్డీ హెచ్యుఎఫ్ పైన డిపాజిట్ చేస్తే హెచ్యుఎఫ్ కి 4 lakhs వరకు బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఉంది కాబట్టి ఆ 10,000 అనేది ఎగ్జామ్ట్ అవుతుంది. ఇంకా మనం డీటెయిల్ ఎగ్జాంపుల్ లో చూస్తే, ఒక ఈజీ ఎగ్జాంపుల్, ఒక కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ తో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెచ్యుఎఫ్ ట్యాక్స్ ప్లానింగ్ లో ఈజీ యూజ్ కేస్ కింద మిస్టర్ ఏ అనే శాలరీ పర్సన్ తీసుకుందాం. ఇక్కడ ఇతని శాలరీ 12 lakhs per annum. అలాగే ఇతని ఇన్వెస్ట్మెంట్స్ ఇన్కమ్ లో ఎఫ్డి ఇంట్రెస్ట్ 25,000, అలాగే రెంటల్ ఇన్కమ్ 2 lakhs per annum. సో టోటల్ ఇన్కమ్ 13,50,000. సో యాజ్ పర్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ఇతని ట్యాక్స్ వచ్చేసి 82,500 వచ్చింది. ఇప్పుడు ఇతని ట్యాక్స్ ని మనం హెచ్యుఎఫ్ తో ఎలా తగ్గిస్తామో చూడండి. సో మిస్టర్ ఏ తన హెచ్యుఎఫ్ ని క్రియేట్ చేసుకున్నాడు. సో ఇతని ఎడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో అవి హెచ్యుఎఫ్ కి ట్రాన్స్ఫర్ చేశాడు. సో ఇతని శాలరీ 12 lakhs. సో ఆఫ్టర్ స్టాండర్డ్ డిడక్షన్ 75,000, ఇతని ఇన్కమ్ వచ్చేసి 11,25,000. ఇంకా న్యూ రెజ్యూమ్ లో మీకు తెలుసు 12 lakhs కన్నా తక్కువ అయితే ఇన్కమ్ ట్యాక్స్ అనేది 0 అవుతుంది. సో ఇతని టోటల్ ట్యాక్స్ అనేది 0 అయ్యింది. అలాగే హెచ్యుఎఫ్ ఇన్కమ్ చూస్తే 25,000 ప్లస్ 2 lakhs రెంటల్ ఇన్కమ్ తో కలిపి 2,25,000 అయింది. ఇది ఓవరాల్ గా 4 lakhs బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ కన్నా తక్కువ ఉంది. సో హెచ్యుఎఫ్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి 0. ఈ ఈజీ యూజ్ కేస్ లో చూస్తే ఒక శాలరీడ్ పర్సన్ 82,500 పే చేయాల్సిన ట్యాక్స్ ని 0 చేసుకున్నాడు. ఇంకా మనం నెక్స్ట్ సినారియో కొంచెం ఎక్స్టెండ్ చేసి చూస్తే ఈ శాలరీ ఇన్కమ్ ని, సో ఇక్కడ ఇతను హై శాలరీ పర్సన్. సో ఇతనికి శాలరీ 30 lakhs వస్తుంది.
అండ్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ లో రెంటల్ ఇన్కమ్ 1 lakh పర్ మంత్, టోటల్ గా 12 lakhs వస్తుంది. సో ఇది రెంటల్ ఇన్కమే కాదు, మీ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ కానీ ఎఫ్డి ఇంట్రెస్ట్ కానీ ఏదైనా అవనివ్వండి. సో టోటల్ గా 12 lakhs వస్తుంది. సో ఇతని టోటల్ ఇన్కమ్ ఇప్పుడు 42 lakhs పర్ యానం అయింది. సో యాజ్ పర్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ఇతనికి 8,50,200 ట్యాక్స్ వస్తుంది. అదే ఇదే పర్సన్ హెచ్ఎఫ్ ప్లానింగ్ కరెక్ట్ గా చేసుకుంటే, సో ఇతని అడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది రెంటల్ ప్రాపర్టీ అవనివ్వండి, లేదంటే అదర్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ హెచ్ఎఫ్ ట్రాన్స్ఫర్ చేసుకోగలిగితే ఇతని శాలరీ ఫైనల్ గా ఇతనికి వచ్చే ట్యాక్స్ వచ్చేసి 4,75,800. అలాగే ఇతని హెచ్ఎఫ్ ఇన్కమ్ ఎంతో 12 lakhs ఉంది కాబట్టి దాని మీద హెచ్ఎఫ్ కి స్లాబ్ రేట్స్ అప్లై అవుతాయి. సో అలాగే రిబేట్ అనేది హెచ్ఎఫ్ ఉండదు. సో దీనితో ఇతనికి 62,400 అనే ట్యాక్స్ వచ్చింది. సో ఓవరాల్ గా హెచ్ఎఫ్ ముందు, హెచ్ఎఫ్ లేకముందు అలాగే హెచ్ఎఫ్ వచ్చిన తర్వాత ట్యాక్స్ కంపారిజన్ చూస్తే ఇతను 3,12,000 రూపీస్ లిటరల్ గా ట్యాక్స్ సేవ్ చేసుకుంటున్నాడు, దట్ లీగల్ గా. ఇంకా మనం ఈ సినారియోని కొంచెం కాంప్లెక్స్ తీసుకెళ్లి ఒక బిజినెస్ పర్సన్ ఏ విధంగా ట్యాక్స్ సేవ్ చేసుకోగలడు అనేది ఇప్పుడు ఈ కాంప్లెక్స్ సినారియోలో చూద్దాం. ఇంకా మనం ఇక్కడ చూస్తే ఇతని బిజినెస్ టర్న్ ఓవర్ వచ్చేసి 3,50 lakhs. సో అలాగే ఇతని ఇన్కమ్ నేనైతే 10% మార్జిన్ అని 35 lakhs తీసుకున్నా, అది 20% ఉండొచ్చు, 30% ఉండొచ్చు. ఎందుకంటే ఇతని టర్న్ ఓవర్ 3,50,050 lakhs ఉంది కాబట్టి, 3,50 lakhs ఉంది కాబట్టి ఇతనికి ప్రెజంప్టివ్ టాక్సేషన్ 44AD అనేది అప్లై కాదు. ఎందుకంటే ప్రెజంప్టివ్ టాక్సేషన్ విత్ క్యాష్ రిసీట్స్ అయితే 2 crores వరకే టర్న్ ఓవర్ లిమిట్ ఉంది. సో ఇతని ఇన్కమ్ 35 lakhs కన్నా అబౌవ్ ఉండొచ్చు, కానీ నేను ఎగ్జాంపుల్ కోసం 35 lakhs 10% తీసుకున్నాను మార్జిన్. సో ఇతనికి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ప్రకారంగా 6,55,200 ట్యాక్స్ పేబుల్ వస్తుంది. ఇప్పుడు ఇతని హెచ్ఎఫ్ తో ఇతని టర్న్ ఓవర్ ని హెచ్ఎఫ్ కి అలాగే ఇతనికి డివైడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ 1,50 lakhs తనకు, అలాగే 2 crores టర్న్ ఓవర్ హెచ్ఎఫ్ కి రెండు బిజినెసెస్ కింద రిజిస్టర్ చేసుకున్నాడు. సో అతను టర్న్ ఓవర్ స్ప్లిట్ చేసుకున్నాడు. ఎప్పుడైతే టర్న్ ఓవర్ తగ్గిందో ఇది విత్ ఇన్ ద 2 crore టర్న్ ఓవర్ లిమిట్ కి వచ్చింది, 44AD అప్లై అవుతుంది. సో ఇతని ఇన్కమ్ కి 8%, ఇతని టర్న్ ఓవర్ కి 8% ట్యాక్స్ ఇన్కమ్, ఇతని టర్న్ ఓవర్ కి 8% ఇన్కమ్ అవుతుంది. సో 1,50 lakhs కి 12 lakhs ఇన్కమ్ అయింది. అలాగే హెచ్ఎఫ్ 2 crore ఇన్కమ్ కి 16 lakhs అనేది ఇన్కమ్ అయింది. ఇంకా ఇక్కడ అదర్ ఇన్కమ్స్ ఏమీ తీసుకోలేదు. సో ఇతని టోటల్ ఇన్కమ్ పై ఇతని 1,50 lakhs టర్న్ ఓవర్ బిజినెస్ పై 12 lakhs ఇన్కమ్ కాబట్టి 12 lakhs రిబేట్ వరకు అప్లై అవుతుంది కాబట్టి ఇతనికి ట్యాక్స్ అనేది 0. అలాగే హెచ్ఎఫ్ పైన 16 lakhs టర్న్ ఓవర్ గాను 16 lakhs ఇన్కమ్ గాను 1,24,800 ట్యాక్స్. సో ఇక్కడ మీరు చూస్తే ఇతను 5,25,000 అరౌండ్ 5,25,000 ట్యాక్స్ సేవ్ చేసుకున్నాడు. ఇంత వాల్యూమ్ లో ట్యాక్స్ సేవ్ చేయడం అనేది ఇంకా ఏ ట్యాక్స్ ప్రొవిజన్ లో పాసిబుల్ కాదు, ఓన్లీ ఒక హెచ్ఎఫ్ ద్వారానే పాసిబుల్ అవుతుంది. ఇంకా ఇతను ప్రాపర్ గా హెచ్ఎఫ్ ను ప్లాన్ చేసుకోగలిగితే ఎవరైతే కంప్లీట్ గా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తారో వాళ్ళకి 44AD లిమిట్ 3 crores వరకు ఉంటుంది. అలాగే ఆ ఇన్కమ్ అనేది 6% డిక్లేర్ చేయొచ్చు. సో ఈ విధంగా హెచ్ఎఫ్ తో మల్టిపుల్ వేస్ లో ట్యాక్స్ సేవ్ చేసుకునే అవకాశం ఉంది, అలాగే విత్ ప్రాపర్ గైడెన్స్. అండ్ హెచ్ఎఫ్ ని ఇన్కార్పొరేట్ చేయాలనుకునే వాళ్ళకి ఈ 3 పాయింట్లు అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. హెచ్ఎఫ్ లో కర్త చనిపోతే, ఎవరైతే ఎల్డర్ పర్సన్ ఉన్నారో వాళ్ళు చనిపోతే హెచ్ఎఫ్ అనేది డిసాల్వ్ అవ్వదు. ఎవరైతే నెక్స్ట్ ఎల్డర్ మేల్ మెంబర్ ఉన్నారో ఫ్యామిలీలో వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ ఎల్డర్ మేల్ మెంబర్ అనే వాళ్ళు లేకపోతే ఎల్డర్ ఫీమేల్ మెంబర్ కర్త కింద తీసుకొని ఆపరేషన్స్ ని మేనేజ్ చేయొచ్చు. అండ్ హెచ్ఎఫ్ ని టెర్మినేట్ చేయాలి అంటే కర్త అలాగే కోపార్సనర్స్ అగ్రి చేస్తే హెచ్ఎఫ్ ని టెర్మినేట్ అవుతుంది. అలాగే ఏవైతే ప్రాపర్టీ హెచ్ఎఫ్ మేనేజ్ చేస్తుందో ఆ అమాంగ్ ద కోపార్సనర్స్ కర్త డివైడ్ చేయొచ్చు. ఎవరైతే హెచ్ఎఫ్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక ట్యాక్స్ ప్రొఫెషనల్ లో చార్టెడ్ అకౌంటెంట్ ని కన్సల్ట్ చేయండి. ఎందుకంటే మీకు ట్యాక్స్ ఫైలింగ్ రిక్వైర్మెంట్ అలాగే సపరేట్ బుక్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ డీటెయిల్స్ మీకు ఖచ్చితంగా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ కానీ అడిషనల్ క్లారిఫికేషన్స్ కావాలి అంటే కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.